గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రముఖ ఆలయాలను మొదటి ప్రాధాన్యతగా తీసుకొని ఘాట్లు నిర్మించాలని సూచించారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహకంలోని ఆలయాలను క్షేత్రస్థాయిలో సందర్శించి అనువైన వాటిని ఎంపిక చేయాలన్నారు. ఇక హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో గోదావరి పుష్కరాలపై సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. బాసర, కాళేశ్వరం, ధర్మపురి, భద్రాచలంతో పాటు ఇతర ప్రముఖ ఆలయాలను సందర్శించి జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారులు, రాష్ట్ర పరిధిలోని జాతీయ రహదారుల సమీపంలో ఉన్న గోదావరి పరివాహక ఆలయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం ఉన్న ఘాట్లను విస్తరించడంతో పాటు రోడ్లు, ఇతర సౌకర్యాలను శాశ్వత ప్రాతిపదికన చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. దాదాపు 2 లక్షల మంది ఒకేసారి స్నానం చేసేందుకు వీలుగా ఘాట్లను అభివృద్ధి చేయాలన్నారు. ప్రతి ఆలయానికి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వేరువేరుగా ఘాట్ల డిజైన్లు రూపొందించాలన్నారు. ఇక పర్యాటక శాఖ, నీటిపారుదల శాఖ, దేవాదాయ శాఖ సమన్వయంతో పుష్కర పనులు చేయాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రముఖ ఆలయాలను మొదటి ప్రాధాన్యతగా తీసుకొని ఘాట్లు నిర్మించాలని సూచించారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహకంలోని ఆలయాలను క్షేత్రస్థాయిలో సందర్శించి అనువైన వాటిని ఎంపిక చేయాలన్నారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో గోదావరి పుష్కరాలపై సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక బాసర, కాళేశ్వరం, ధర్మపురి, భద్రాచలంతో పాటు ఇతర ప్రముఖ ఆలయాలను సందర్శించి జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారులు, రాష్ట్ర పరిధిలోని జాతీయ రహదారుల సమీపంలో ఉన్న గోదావరి పరివాహక ఆలయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం ఉన్న ఘాట్లను విస్తరించడంతో పాటు రోడ్లు, ఇతర సౌకర్యాలను శాశ్వత ప్రాతిపదికన చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. దాదాపు 2 లక్షల మంది ఒకేసారి స్నానం చేసేందుకు వీలుగా ఘాట్లను అభివృద్ధి చేయాలన్నారు. ప్రతి ఆలయానికి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వేరువేరుగా ఘాట్ల డిజైన్లు రూపొందించాలన్నారు. పర్యాటక శాఖ, నీటిపారుదల శాఖ, దేవాదాయ శాఖ సమన్వయంతో పుష్కర పనులు చేయాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి.